ఆర్సీబీ మ్యాచ్ 4 పోస్ట్ వ్యూ 4వ మ్యాచ్ గెలిచేసాం. బ్యాటింగ్ నుంచి మొదలు పెడితే ఆదిలోనే సాల్ట్ వికెట్ పడినా మన కోహ్లీ బాయ్ ఎక్కడా ఆగలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా కొడుతూనే ఉన్నాడు. అండ్ పడికల్ కూడా సూపర్, అసలు ఎక్కడ మొమెంటం తగ్గనీయలేదు. కెప్టెన్ వచ్చి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. జితేష్ ఒక్కొక్క మ్యాచ్లో తన పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఆర్సీబీకి ఫినిషర్ రోల్ మన డీకే ప్లేస్కి కరెక్ట్ రిప్లేస్మెంట్గా అనిపిస్తున్నాడు. బ్యాటింగ్లో అన్ని ప్లస్ పాయింట్సే. అండ్ ఎవరికి ఏ రోల్ ఇచ్చారో కరెక్ట్గా అదే సిచ్యువేషన్స్కి వికెట్ పడి వాళ్ళు వచ్చేలా అవ్వడం కూడా హ్యూజ్ ప్లస్ పాయింట్గా మారింది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే హజిల్వుడ్ని ఓపెనింగ్ బౌలర్గా ఎందుకు ఈ మ్యాచ్లో వాడలేదు అర్థం కాలేదు. పవర్ ప్లేలో 3 ఫాస్ట్ బౌలర్స్ 2 ఓవర్స్ ఎందుకు రజత్ ఇచ్చాడో అర్థం కాలేదు. అండ్ మధ్యలో సుయేష్ ఎకనామికల్గా వేసినా కూడా ఎందుకు కేపీని ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇలాంటి ఇంప్రాపర్ బౌలింగ్ అరేంజ్మెంట్స్ వల్ల ఈజీగా గెలిచే మ్యాచ్ లాస్ట్లో పీకల వరకు తెచ్చుకున్నారనిపించింది. నేనైతే ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలిచినా కూడా క్రెడిట్ అయితే అమ్మాయికి ఇస్తాను. అసలు 40-50 రన్స్తో ఓడుకోవాల్సిన వాళ్ళు తిలక్ అండ్ హార్దిక్ తిప్పేశారు. హార్దిక్ అయితే అరాచకం. అసలు బౌలర్ చేతి నుండి బాల్ రావటమే లేటు, అది స్టాండ్స్లో పడుతుంది. వాళ్ళిద్దరూ ఆడుతున్నప్పుడు గులాబ్ జాములు గలగల్లాడే. బట్ ఎలాగో 5-6 గుడ్ బాల్స్ వల్ల అండ్ 2 గుడ్ క్యాచెస్ వల్ల గెలిచేసాం. నాకైతే వింటేజ్ ఆర్సీబీ బౌలింగ్ కనిపించింది. బట్ ఎనీవేస్, వెల్ డన్ ఆర్సీబీ అండ్ ఈక్వల్లీ గుడ్ ఫైట్ ఎంఐ.